ప్రస్తుతం మనం మామిడిపల్లి గ్రామంలో ఉన్న అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయానికి రావడం జరిగింది. ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా క్యూ లైన్లు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. మరి ఆలయం తరపున మాట్లాడడానికి అమృతలత మేడం గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. మేడం, మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. తర్వాత ఇక్కడ 20 ఎకరాల స్థలంలో ఈ అంగరంగ వైభవంగా నిర్మించిన అపురూప వెంకటేశ్వర దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. అందరూ చాలా సంతోషంగా, హాయిగా, ఆనందంగా ఉన్నారు. వాళ్ళందరూ చూసి మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. శ్రీ వైకుంఠ ఏకాదశి అంటేనే విష్ణు భక్తులందరికీ ఎంతో పర్వదినం. శ్రీ మహావిష్ణువు ఒక 6 నెలలు యోగనిద్ర తర్వాత ఇవాళ లేచి, అంటే యోగనిద్ర అంటే స్వామివారు మేలుకతోనే ఉంటారు కానీ నిద్రించినట్లుగా కనబడతారు. ఆయన ఈ 6 నెలల తర్వాత ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనమిస్తారు. ముక్కోటి దేవతలకు కూడా దర్శనమిస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అంటారు దీన్ని. వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వారం నుంచి కాబట్టి వైకుంఠ ఏకాదశి కూడా అంటారు. ఇప్పటికీ ఇది 13 సంవత్సరాలుగా ఈ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయం నెలకొల్పిన తర్వాత ప్రతిష్టాపన జరిగి ఇది 13వ సంవత్సరం. ఈ 13 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతూనే ఉన్నారు. ఇక్కడ ఒక ప్రతీతి ఏమిటంటే ఈ స్వామివారి ఆలయంలో ప్రాంగణము కానీ ఇదంతా చాలా ప్రశాంతమైన చెట్లతో చాలా విశాలమైన ప్రాంగణం ఉంటుంది కనుక ఎక్కువ మంది భక్తులు ఇక్కడ విచ్చేసి దర్శనం అయిపోగానే కూడా వెళ్ళిపోకుండా తోపుడు హడావుడి లేకుండా అందరూ కొద్దిసేపు కూర్చొని వాళ్ళ కుటుంబంతో సహా వచ్చి ఉంటారు. దానికోసం ఆలయ కమిటీ కూడా మంచినీళ్ళు కానీ మిగతా అన్ని వసతులు ఏర్పాటు చేసింది. ప్రసాదం కూడా అందరికీ అందుబాటులో ఉండేలాగా. నేను ఇక్కడ 12 ఏళ్ళుగా నేను వస్తూనే ఉన్నాను ఆలయానికి. నేను ట్రస్ట్ బోర్డులో కూడా మెంబర్గా ఉన్నాను. అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఎవరేమీ తోసుకోవడం అవసరం లేదు. అందరికి కూడా మంచి దర్శనం లభిస్తుంది. స్వామివారిని కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం. కాబట్టి ఈ సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు కూడా మంచి లైన్లో ఉండండి, స్వామివారిని దర్శించుకోండి, ప్రశాంతమైన మనసుతో మీ ఇళ్లకు సేఫ్గా వెళ్ళండి. చాలా అద్భుతంగా ఆనందమైన జీవితం గడిపే విధంగా స్వామివారి అనుగ్రహం దొరికింది. మరి ఇప్పటి ఈ దర్శనమే చాలా మోక్షద్వారకం అని చెప్పేసి ఈ వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమము. మరి అటువంటి మహత్తర దర్శనం చేసుకున్నందుకు మాకు మరి మన ఇందూరు జిల్లాలోని భక్తులందరికీ కూడా అనేక స్వామివారి యొక్క అనుగ్రహాలు పొందాలని చెప్పేసి ఆ స్వామివారిని వేరుకుంటూ జై శ్రీరామ్ అని చెప్పారు. ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా చేశారు. మంచి సర్వీస్ కూడా బాగుంది. అందరికీ కూడా కార్యక్రమాలు కూడా బాగా జరిగాయి. చాలా ఆనందం. జై శ్రీరామ్. చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ సేవ దొరకడం అదృష్టం.